మెదక్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అన్నారు మంత్రి కొండా సురేఖ. ఇంద్రమ్మ గెలిచిన మెదక్ గడ్డను సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచార రథాలను కూడా కొండా సురేఖ ప్రారంభించారు. నన్ను పిలవలేదు, నన్ను పిలిచారు, నన్ను మర్చిపోయారు. ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము. అది కావాలని ఎవరు కూడా చెయ్యరు, పొరపాటున జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకుంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కానీ అది బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనము ముందుకెళ్ళాలి. ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పచెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి. మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అన్న, మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి. మరి బయటకు ఇబ్బందులు ఏమీ జరగకుండా చూడాలని చెప్పి అందరూ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను. కోఆర్డినేటర్స్కి ఇన్ఛార్జీలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక్కటే లక్ష్యంగా, గెలిపే లక్ష్యంగా ఈరోజు మనం నీలం మధు గారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్లో ఒక శక్తి వస్తుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా 6 గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేరు, మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు. అదే ఎంపీగా నీలం మధును గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి 6 గ్యారంటీలను